హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. సో ఈరోజు మార్నింగ్ లేచాను. నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మార్నింగ్ టిఫిన్ దోశ వేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ నేను మా హస్బెండ్కి మా మామయ్యకి దోశలు వేసేస్తాను. వేసి నెక్స్ట్ నేను కూడా వేసుకుంటాను. ఈరోజు స్పెషల్ చూపించడం ఏంటంటే ఈరోజు ఎగ్ దోశ వేసుకుందాం. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసి మామయ్యకి ఇంకా హస్బెండ్కి దోశలు వేసి ఇచ్చేస్తాను నేను. సో మీన్ వైల్ నేను చట్నీ కూడా ప్రిపేర్ ఏం చేయలేదండి. యాక్చువల్గా లెఫ్ట్ ఓవర్ది క్యాబేజ్ కర్రీ ఉంటే దాంతో మేము వీఆర్ మేనేజింగ్ నౌ. ఆ క్యాబేజ్ కర్రీ వచ్చేసి నేను పల్లీలు నువ్వులతో కలిపి వేసానండి. చాలా టేస్టీగా అయింది యాక్చువల్గా కర్రీ. మీకు నెక్స్ట్ టైం వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఇంకా దోసలోకి చింతకాయ చట్నీ, టమాటో చట్నీ లేకుంటే మొరింగా పౌడర్ కూడా వేసుకొని మనం ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మొరింగా పౌడర్ చాలా హెల్దీ కదండి. కాకపోతే అందరూ చేసుకోవడానికి భయపడతారు, వగరు చేదు వస్తుందని. అలా ఏం రాకుండా నేను నెక్స్ట్ టైం మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఎగ్ దోశ ఎలా చూపిస్తాను. జనరల్గా వేసుకునేటట్టే, బట్ ఈజీగా కొంతమందికి తెలియదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. కొంతమంది బ్యాటర్లో ఎగ్ మిక్స్ చేసి వేస్తారంట. నాకు అసలు అలా నచ్చదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, ఎగ్ స్మెల్ అస్సలు బాగోదన్నమాట. సో కొంచెం క్రిస్పీ అయ్యాక దోశ వేసుకుని మనం క్రిస్పీ అయిన తర్వాత ఇట్లా ఎగ్ పలగొట్టేసి మొత్తం స్ప్రెడ్ చేయండి, ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఒక సైడ్ థిక్, ఒక సైడ్ ఇట్లా పల్చగా ఉంటే బాగోదు కదా. సో నీట్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని స్ప్రింకిల్ చేసుకొని ఇట్లా లైట్గా సాల్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకొని అట్లనే కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా ఇంకేమైనా మిక్స్ స్పైసెస్ నచ్చితే చాట్ మసాలా కానీ లేకపోతే కొరియాండర్ పౌడర్ అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సాల్ట్, కారం, ఇంకా ధనియాల పొడి వేసేస్తున్నాను. దట్స్ ఇట్. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎగ్ దోశలు తిన్నప్పుడల్లా కంపల్సరీ 1 ఎగ్ దోశ ఇస్ కంపల్సరీ. నేను నా హస్బెండ్ కంపల్సరీ తింటాం. మాకు చాలా బాగా నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా. ప్లస్ ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది కదా డైలీ రొటీన్లో. మనకి మెయిన్ ప్రోటీన్ మన సోర్స్ ఉండదు కాబట్టి ప్రోటీన్ కంపల్సరీ. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంది. చల్లగా నాకు అనిపించట్లేదు, చాలామందికి చల్లగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకి, బట్ నాకు అసలు చల్లగా అనిపించట్లేదు. నాకు ఇంకా ఫ్యాన్ వేసుకోవాలనిపిస్తుంది, చాలా ఉడకపోస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు ఎగ్ దోశ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాను. సో నా టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా మ్యాక్స్కి కూడా 2-3 దోశస్ వేసేసి వానికి కూడా తినిపించేసిన. అసలు వీడికైతే అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే తింటాడు, లేకపోతే లేదు. సో ఈ బాటిల్ వచ్చేసి మనకి నార్మల్గా బాదం మిల్క్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అవన్నమాట. మేము తాగేసిన తర్వాత ఇవి నేను స్టోర్ చేసి పెడతా. ఎవ్రీ గ్లాస్ బాటిల్స్ నాకు అస్సలు పాడైపోద్ది కాదు, ఏదో క్రియేటివిటీ చేస్తూనే ఉంటా. సో నాకు ఇలా చేయాలనిపించింది, జస్ట్ నార్మల్ థ్రెడ్తో అలా చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో మేము ఇట్లా దేవరా మూవీ చూసినాం. నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. నాకైతే మూవీ ఒపీనియన్ యావరేజ్గానే ఉంది. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం ఆడుతూ ఎట్టాగే నా మగాన్ని ఆమడుకున్న పడవ ఈరోజే పూర్తయింది. నచ్చిందా? ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా మూవీ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి తలకాయ కూర ఇంకా కాళ్ళు తీసుకొచ్చుండే. సో ఆల్మోస్ట్ మేము కర్రీ కంప్లీట్ అయిపోయింది, మరి మేము వండేసాము, అదంతా కంప్లీట్ అయిపోయింది. నేను షూట్ చేయలేదు, బట్ ఈ సూప్ కూడా నేను షూట్ చేయలేదు. బట్ నెక్స్ట్ మనం సూప్ తాగిన తర్వాత మిగతా ముక్కల్ని ఎట్లా మళ్ళీ కర్రీలాగా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా. సో ఏం లేదండి, నార్మల్ నేను అదే కుక్కర్ పెట్టేసిన. అందులో 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని కొంచెం చిట్పట రానివ్వండి. తర్వాత ఇది వచ్చేసి బిర్యానీలో మనకి ఉంటుంది కదా సమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ లాగా, అది వేసుకోవాలి. నేను తర్వాత ఇట్లా ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనివ్వండి మంచిగా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 స్పూన్ లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం ఉండదు. ఆల్రెడీ అది మనలో మసాలాలోనే మనం అది మరగనిస్తాం కాబట్టి అంతగానో మసాలాస్ ఏం పట్టవు. నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొనివ్వండి, కొంచెం స్మెల్ పోయే వరకు మంచి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం సైడ్ తీసి పెట్టాం కదా బోన్స్, ఆ బోన్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని మంచి మిక్స్ చేసుకోండి. మంచిగా మొత్తం అంతా ఆయిల్ ఇట్లా అన్నీ పట్టించండి దానికి ముక్కలకి. పట్టించేసి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం సేపు అయ్యాక టమాటాస్ వేసుకోండి.
చిన్న 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 ఒక 2 టమాటాస్, మీడియం సైజ్ 2 టమాటాస్ సరిపోతాయి. వేసుకొని చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకొని క్యాప్ పెట్టేస్తున్నానండి. ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 minutes జస్ట్ నార్మల్గా ఉండనివ్వండి, లిడ్ పెట్టొద్దు డైరెక్ట్గా. నేను జస్ట్ క్లోజ్ చేసి పెట్టాను. చూసారా మొత్తం గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేసింది. సో దట్ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది వాటికి కొంచెం సేపు అట్లా క్లోజ్ చేసి పెట్టడం వల్ల. తర్వాత నేను లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేశానండి. మీకు సరిపడా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ అంత గ్రేవీ మాకు అవసరం లేదు, నేను లైట్గానే వాటర్ యాడ్ చేశాను. మీరు మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసేయండి. కంప్లీట్గా లిడ్ పెట్టి 2 to 3 విజిల్స్, మేము 2 విజిల్స్ పెట్టేసాము. మీరు 2 to 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసి ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి గ్యాస్ మొత్తం తీసేసేయండి. నెక్స్ట్ ఇట్లా ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టండి. లాస్ట్లో నేను లైట్గా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకుంటే ఈజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్. చాలా టేస్టీ. అండ్ ఊరికే ఓన్లీ సూప్స్లో ఉన్న బోన్స్ తినలేము సరిగ్గా, బట్ ఇలా అయితే కర్రీలా కూడా తినేయచ్చు ఈజీగా. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ తీసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. సో డు నాట్ మిస్ ది ఛానల్, సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ ష్యూర్. ఈరోజు ఇదే అండి నా డేలో జరిగింది. ఐ హోప్ మీకు నచ్చుంటుంది. వాచింగ్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. No.